హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మీ కొలత బ్లౌజ్ నుంచి మీరు టేప్ని వాడకుండా యాజ్ ఇట్ ఈజ్ మీ కొలత బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, బ్యాక్ బెల్ట్ అండి. ఫస్ట్ అయితే ఈ బ్యాక్ బెల్ట్ పీసెస్ ఇట్లా 2 పీసెస్గా ఉంటాయి కదా, వీటన్నిటిని జాయింట్ చేసేసుకుందాము. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఇట్లా విడిగా తీసేసుకుని పై వైపున మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా ఈ 2 పీసెస్ని మనం జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ పీస్కి మనం జాయింట్ చేసిన జాయింట్ పై వైపు ఉండేలాగా పెట్టుకుని ఇట్లా ఒక ఎడ్జ్ని సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేయాలి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ బెల్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ పీస్ని మనం బ్యాక్ పార్ట్కి జాయింట్ చేస్తున్నాం. ఇలా జాయింట్ చేసేటప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ క్లాత్కి ఈ ఫినిషింగ్ ఉంది కదా, మనం ఏదైతే ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టామో అవన్నీ పై వైపు ఉండేలాగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ యొక్క నడుముకి ఈ బ్యాక్ బెల్ట్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ రెండు సమానంగా పెడుతూ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ బెల్ట్ పీస్ని ఇట్లా పక్కకు పెట్టేసి పై వైపును కూడా ఒక టాప్ స్టిచ్ వేయండి. ఈ టాప్ స్టిచ్ అనేది బ్యాక్ బెల్ట్ పైన మాత్రమే పడాలి, బ్యాక్ పార్ట్ పైన పడకూడదు. ఓకేనా? ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే నీట్గా ఈ సైడ్ అంతా కూడా ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ని ఇట్లా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసి కదలకుండా ఉండడం కోసం మిషన్కి లూజ్ కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేయాలి. ఇట్లా వేయడం వల్ల మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ బెల్ట్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే బ్యాక్ బెల్ట్కి ఇట్లా ఒక స్టిచ్ కూడా వేసేసుకున్నాం కదా, లూజ్ కుట్టు. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఈ బ్యాక్ డాట్స్ కుట్టుకోవడం కోసం ఇట్లా రాంగ్ సైడ్ వైపు నుంచి షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసి పట్టుకోండి. ఓకేనా? ఇట్లా స్ట్రైట్గా మీకు బ్యాక్ డాట్ పాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక మన చిటికిన వేలు ఎంతైతే ఉంటుందో అంత పెట్టుకోండి. టేప్ తోటి అయితే ఒక 1/2 ఇంచ్ పెట్టండి. ఇప్పుడు డాట్ యొక్క పొడవు చూసుకోవడం కోసం మన కొలత బ్లౌజ్కి ఇట్లా బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్ని మీరు డైరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోవచ్చు. చివరి నుంచి ఇట్లా ఈ డాట్ ఎంతైతే పొడవు ఉందో ఇక్కడికి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేస్తే సరిపోతుంది. స్టార్టింగ్ ఖచ్చితంగా రఫ్ చేయండి. ఓకే, ఇప్పుడు రెండవ డాట్ కూడా మనం ఇలానే స్టిచ్ చేసుకోవాలి. లోపల వైపు రాంగ్ సైడ్ వైపు నుంచే డాట్స్ కుట్టాలి. షోల్డర్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేసి నడుము దగ్గర పట్టుకుంటే మనకి ఆ డాట్ పాయింట్ అనేది స్ట్రైట్గా వస్తుందన్నమాట. రెండవ డాట్ కూడా సేమ్ అంతే. కొలత బ్లౌజ్ యొక్క బ్యాక్ డాట్ ఎంతైతే ఉందో అక్కడికి మార్క్ చేసేసుకుని డాట్స్ కుట్టేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. హుక్స్ పట్టి, కాజా పట్టి, అలాగే ఇవి వచ్చేసి షేప్ బెల్ట్లు. ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఈ ఫ్రంట్ పార్ట్స్కి ఇవి 2 పీసెస్ ఉంటాయి కదా, ఈ 2 పీసెస్ని ఇట్లాగే పెట్టుకుని మెయిన్ డాట్స్ కోసం ఎట్లా మార్క్ చేసుకోవాలో చూస్తున్నాం. ఫస్ట్ మీరు ఈ నెక్ పాయింట్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి మార్క్ చేసుకోవాలండి. రెండవ చివరన మార్క్ చేయకూడదు. ఇక్కడ నెక్కి స్ట్రైట్గా చూసుకున్నా మీకు ఎటువైపున డాట్స్ కుట్టాలనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ కొలత బ్లౌజ్ తీసుకుని కొలత బ్లౌజ్కి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ చేసి ఉంటుంది కదా, మీరు 1-2 సార్లు కొలత బ్లౌజ్ని చూసుకుని నేను చెప్పేది వింటే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ పాయింట్ దగ్గర కొంచెం ఇట్లా మార్క్ చేసుకోండి, స్టిచ్చింగ్ కోసం అనమాట. అంటే హుక్స్ పట్టి, కాజా పట్టి జాయింట్ చేసినప్పుడు మనకి వేస్ట్ వెళ్ళిపోతుంది కదా, దానికోసం మార్క్ చేయండి. ఎందుకంటే కొలత బ్లౌజ్కి అన్ని స్టిచ్చెస్ ఉంటాం కాబట్టి. ఇప్పుడు మీరు ఈ మెయిన్ డాట్ ఎక్కడి వరకు కుట్టుంటామో చూడండి, ఇక్కడ వరకు ఇలా పట్టుకోండి. ఈ స్టార్టింగ్ ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే సరిపోతుంది. మెయిన్ డాట్ ఎక్కడి నుంచి కుడుతున్నాం అనేది. ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి కొలత బ్లౌజ్కి మెయిన్ డాట్ కుట్టినటువంటి మార్కింగ్ ఏదైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకున్నాం అన్నమాట. అర్థమవుతుంది కదా? ఇక్కడికి మార్క్ చేసుకున్నాము. మీకు పై వైపు నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. కొలత బ్లౌజ్కి ఎక్కడి వరకు డాట్ కుట్టున్నారో అక్కడ ఒక మార్క్ చేసుకున్నాము ఇలాగా.
అలాగే మెయిన్ డాట్ ఇక్కడ మనకి కుట్టేసి ఉంటుందండి కొలత బ్లౌజ్కి, కాబట్టి ఆ విడ్త్ చూడాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, బిగినర్స్కి అయితే అర్థమవుదు. అలాంటి వాళ్ళు ఇట్లా ఒక 3 ఫింగర్స్ పెట్టుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, తగ్గించొద్దు, అలాగే ఎక్కువ కూడా పెట్టాల్సిన పని లేదు. 3 ఫింగర్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీకు కప్ కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే 3 ఫింగర్స్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మీకు ఆ కప్ సైజ్ అనేది లూజ్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్ అంటే హుక్స్ల పట్టి కాజాల పట్టి దగ్గర ఒక డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ కోసం మార్కింగ్ చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ ఈ కొలత బ్లౌజ్ యొక్క డాట్ని చూసుకోండి. ఇప్పుడు కూడా ఈ కింద నుంచి స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసుకోండి. అంటే షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, దానికోసం అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మీరు ఇట్లా కొలత చూసుకోవాలి. కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ నా మార్కింగ్ దగ్గర పెట్టుకుని డాట్ ఎక్కడైతే కుట్టుందో ఆ డాట్ కన్నా కొంచెం పైకి పెట్టుకోండి. కరెక్ట్గా అక్కడ పెట్టకుండా కొంచెం పైకి పెట్టండి, కుట్టేసరికి కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇట్లాగా. ఓకే, మెయిన్ డాట్ ఫ్రంట్ డాట్ వచ్చేసింది కదా. ఈ ఆమ్ రౌండ్ దగ్గర డాట్ వచ్చేసరికి రౌండ్ తిరిగే చోట ఉజ్జాయింపుగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇలా టక్స్లు అయితే ఇచ్చేసాం కదా. ఇప్పుడు డాట్స్ ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ని తీసుకుని మెయిన్ డాట్స్ కోసం ఇట్లా కింది వైపున టక్స్లు ఇచ్చాం కదా, ఈ టక్స్లు రెండింటిని ఇట్లా కలిపి పట్టుకోవాలి. టక్స్ పాయింట్లు రెండు ఈక్వల్గా ఉండాలి, హెచ్చు తగ్గులు అట్లా పెట్టకూడదు. ఇప్పుడు ఈ టక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా పాదం కింద పెట్టేసి నీడిల్ని క్లాత్ లోపలికి ఉంచండి. అప్పుడే మీకు క్లాత్ అనేది కదలకుండా కరెక్ట్గా ఉంటుంది, హెచ్చు తగ్గులు రాదు. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క ఈ షోల్డర్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేస్తే మీకు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ డాట్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది, షోల్డర్కి స్ట్రైట్ వస్తుంది. ఇప్పుడు ఈ డాట్ పొడవు ఎంత పెట్టాలి అని మీకు డౌట్ వస్తుంది కదా. కొలత బ్లౌజ్ తీసుకుని కొలత బ్లౌజ్కి కూడా మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కుట్టేసి ఉంటుంది కదా, ఈ డాట్ని ఇట్లా ఓపెన్ చేస్తే మీకు ఎంత పొడవు ఉంది అనేది తెలుస్తుంది. చూడండి, ఇట్లా కొంచెం లాగితే మీకు మెయిన్ డాట్ పాయింట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కొలత బ్లౌజ్ యొక్క డాట్ ఎంతైతే కుట్టేస్తున్నారో ఇక్కడికి మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే చెక్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా స్టిచ్ చేయాలి, రౌండ్గా అట్లా క్లాత్ పైన కొట్టకూడదు, క్రాస్గా రావాలి మెయిన్ డాట్. అప్పుడే మీకు ఆ చెస్ట్ లిఫ్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఇట్లా మెయిన్ డాట్ కూడా కుట్టేసాం కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ హుక్స్లు కాజాల పట్టి దగ్గర వస్తుంది చూసారా, ఆ డాట్ కుడుతున్నాము. దీనికోసం ఇక్కడ ఈ టక్స్ పాయింట్ ఉంది కదా, టక్స్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత క్లాత్ని ఇట్లా పాదం కింద పెట్టేసి జస్ట్ ఒక్క పాదం వరుసన మాత్రమే కుట్టాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ డాట్ ఎంత పొడవు ఉందో చూసుకోండి. కొలత బ్లౌజ్ యొక్క డాట్ వచ్చేసి షార్ట్గా ఉంటుంది, ఎందుకంటే హుక్స్ పట్టి ఆల్రెడీ కుట్టేసి ఉంటారు. మనం ఇంకా హుక్స్ పట్టి కుట్టలేదు కాబట్టి ఈ డాట్ కన్నా కొంచెం పొడవు పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, ఎలా చెప్పాలి, ఒక పావించ్ అంటారు చూడండి, కొంచెం కొలత బ్లౌజ్ డాట్ ఎక్కడికైతే ఉంటుందో దానికన్నా కొంచెం పైకి మార్క్ చేసుకుని కుట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఈ 2 డాట్స్ కూడా కుట్టేసుకున్నాం కదా. మెయిన్ డాట్ అయిపోయింది, ఫ్రంట్ డాట్ అయిపోయింది. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర డాట్ని ఏ విధంగా కుట్టాలో చూస్తున్నాం. ఈ డాట్ కుట్టేటప్పుడు ఈ మెయిన్ డాట్ కుట్టేసాం కదా, ఈ పాయింట్ దగ్గర ఇట్లా కొంచెం ఫోల్డింగ్ లాగా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఈ ఆమ్ రౌండ్ దగ్గర మనం టక్స్ ఇచ్చున్నాం చూసారా, ఈ టక్స్ దగ్గరికి పట్టుకుంటే మీకు ఈ మెయిన్ డాట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సన్నగా కుట్టాలండి, ఎక్కువ విడ్త్ పెట్టకూడదు. పాదం వరుస కన్నా కూడా కొంచెం తక్కువగానే కుట్టాలి, అప్పుడే మీకు ఫ్రంట్ ఫ్రీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మెయిన్ డాట్ మనం ఆల్రెడీ కుట్టేసి ఉన్నాం కదా, ఇక్కడ మీరు కొలత బ్లౌజ్ నుంచి కొలత ఏమి తీయాల్సిన పని లేదు. ఈ మెయిన్ డాట్ కుట్టినటువంటి ఈ డాట్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి మీరు ఒక 3 ఫింగర్స్ని ఇలా పెట్టుకుని మార్క్ చేసుకోండి. ఓకేనా, ఇంకా ఎలాంటి కొలతలు ఏమి కొలవాల్సిన పని లేదు. మేము కొలత బ్లౌజ్ డాట్ని చూసే కుడతాం అనుకుంటే అలా అయినా కుట్టుకోవచ్చు, మీకు ఈజీగా చెప్తున్నాను అంతే. చూసారా, డాట్స్ అన్నీ కూడా మనకి చక్కగా వచ్చేసాయి. ఇదే విధంగా మనం రెండవ ఫ్రంట్ పార్ట్ యొక్క డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, షేప్ ఆ కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది.
ఇక్కడ వచ్చేసి నేను 2 ఫ్రంట్ పార్ట్లు కూడా కుట్టేశానండి. నేను మీకు ఒక్కటే చూపించేశాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు. ఈ విధంగా 2 ఫ్రంట్ పార్ట్స్ని కూడా నేను కుట్టి రెడీ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ పీసెస్ అండి. ఒరిజినల్ క్లాత్ అంటే బ్లౌజ్ క్లాత్. ఇవి వచ్చేసి మనకి బ్లౌజ్లో వచ్చిన క్లాత్ సరిపోదు కాబట్టి సేమ్ కలర్లో వేస్ట్ పీసులు ఏమన్నా ఉంటే ఒక 2 తీసుకోండి. కొంచెం కలర్ అటు ఇటు అయినా పర్వాలేదు. అలాగే ఇంకా కొంచెం షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం 3 లేయర్స్గా వేస్తాం కాబట్టి ఇంకేదైనా సరే మీరు ఇంకొక క్లాత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు వేస్ట్ క్లాత్ని పెట్టి దానిపైన గ్రీన్ కలర్ క్లాత్ లేదా ఏదైనా లైనింగ్ క్లాత్లు అట్లా ఉంటే పెట్టేసుకోవచ్చు. చివరి ఇటువైపున ఎడ్జ్ సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒరిజినల్ పీస్ని పెడుతున్నాను. షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ పీస్ని పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివరన ఒక స్టిచ్ వేయండి. ఫస్ట్ వేస్ట్ క్లాత్, దానిపైన లైనింగ్ పీస్ లాంటిది, తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని మాత్రమే ఇట్లా పక్కకు పెట్టేసి ఈ వేస్ట్ క్లాత్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ చివరన ఒక స్టిచ్ వేయండి. స్టిచ్ చివరికంతా వేయాలి. ఇలా చివరి వరకు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ పక్కన రెండవ స్టిచ్ వేయాలి. ఇలా కుట్టిన తర్వాత సైడ్ ఎడ్జెస్ని నీట్గా ఒరిజినల్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి. ఇదే విధంగా మనం రెండవ షేప్ బెల్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కూడా కుట్టి రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ పై వైపు ఉండేలాగా పెట్టండి. ఇది కూడా ఒరిజినల్ క్లాతే. ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ యొక్క ఈ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో ఇది కింది వైపుకి పెట్టాలన్నమాట. అంటే షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్స్ 2 కూడా కింది వైపు క్లాత్, పై వైపు క్లాత్ 2 ఒరిజినల్స్ అనేటివి ఎదురెదురుగా పెట్టుకోవాలి. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క లూజ్ చూసుకోవడం కోసము హైట్ చూసుకోవడం కోసము ఇప్పుడు షేప్ బెల్ట్కి కింది వైపు ఫినిషింగ్ అయితే మనం కుట్టేసాం కాబట్టి డైరెక్ట్గా కింది నుంచి మీరు కొలత చూసుకోవచ్చు. ఇక్కడ షేప్ బెల్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటుంది. చూడండి, కింది వైపు ఫినిషింగ్ చేసాం కాబట్టి కరెక్ట్గా పెట్టేస్తున్నాను కొలత బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ని. షేప్ బెల్ట్ కుట్టడం కోసం మనకి ఖర్చు కోసం కావాలి కాబట్టి కొలత బ్లౌజ్ స్టిచ్చింగ్ కన్నా కూడా ఒక 1/2 ఇంచు లేదా ఒక ఫింగర్ విడ్త్ తోటి పైకి మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్ కోసం. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం రెండవ చివరన సైడ్ ఎడ్జెస్ వైపుకి షేప్ బెల్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నాము. దీనికోసము ఇట్లా సైడ్ జాయింట్ దగ్గర షేప్ బెల్ట్ ఉంటుంది కదా, దీనిని కూడా కరెక్ట్గా పెట్టుకుని ఈ షేప్ బెల్ట్ యొక్క స్టిచ్చింగ్ లైన్ కన్నా ఒక 1/2 ఇంచు ఇట్లా పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా? ఇలాగా. ఇప్పుడు మిడిల్ పాయింట్ కోసం సేమ్ ఇదే షేప్ బెల్ట్ కొలత బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో ఈ క్లాత్కి సగ భాగంలో కూడా మీరు ఒక మార్కింగ్ చేసుకుంటే మీకు ఆ షేప్ బెల్ట్ రౌండ్ అనేది ఈజీగా వస్తుంది. స్టిచ్చింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా డ్రా చేసేయండి. మనం ఫస్ట్ ఏదైతే హుక్స్ల పట్టీ దగ్గర ఉన్న షేప్ బెల్ట్ తోటి మార్క్ చేసుకున్నాం కదా, అది మార్క్ చేసుకున్నప్పుడు మీరు గుర్తు పెట్టుకుని టక్స్ పెట్టుకోండి, లేదంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. స్టార్టింగ్ మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇది హుక్స్ పట్టీ కాజా పట్టీ వైపు షేప్ బెల్ట్ అని గుర్తుండడం కోసం టక్స్ పెట్టానన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం వీటిని బ్లౌజ్కి జాయిన్ చేస్తున్నాము. ఈ షేప్ బెల్ట్ని జాయిన్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ యొక్క ఇక్కడ మనం టక్స్ పెట్టిన పాయింట్ అనేది ఇక్కడ హుక్స్ పట్టీ కాజా పట్టీ వైపుకి రావాలి. షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్స్ కూడా పైకి ఉండేలాగా చూసుకుని ఇట్లా ఈ ఫ్రంట్ పార్ట్ పైన షేప్ బెల్ట్ పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుట్టాలి. ప్రతి పాయింట్ కూడా నేను ఎలా కుడుతున్నాను అనేది గమనించండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇంట్లోనే ఉంటూ చక్కగా మీరు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేకుండా కొంచెం నిదానంగా చూస్తే మీకు ఈజీగా ఇంట్లోనే నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక కుట్టినటువంటి మెయిన్ డాట్ని సన్నగా ఫోల్డ్ చేసేసేయండి. షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు అలా ఆ డాట్ని వదిలేయకూడదు. ఇలా షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, నీట్గా వచ్చేసింది కదా మనకి. మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కావాలన్నా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు రెండవ పీస్కి కూడా ఈ షేప్ బెల్ట్కి మనం టక్స్ ఇచ్చినది హుక్స్ల పట్టీ కాజా పట్టీ వైపుకి వచ్చేది లేనిది చూసుకుని ఆ తర్వాత మీరు షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి.
అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా నేను రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసేసాను. చూడండి స్టిచ్చింగ్ ఎంత నీట్గా వచ్చిందో మనకి. ఇప్పుడైతే హుక్స్ పట్టీ కాజా పట్టీ ఎలా వేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను హుక్స్ పట్టీ వేస్తున్నానండి. హుక్స్ పట్టీ వచ్చేసి కుడి చేతి వైపుకు ఉన్నటువంటి పీస్కి మనం హుక్స్ పట్టీ వేసుకోవచ్చు. మీకు చేతి వాటం ఎలా వీలైతే అలా అయినా వేసుకోవచ్చు. ఈ హుక్స్ పట్టీని ఫ్రంట్ పార్ట్కి ఒరిజినల్ సైడ్ నుంచి జాయింట్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇట్లా కింది వైపు షేప్ బెల్ట్ కిందికి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇట్లా పక్కకి తీసేసి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేయడం వల్ల మనకి ఆ హుక్స్ పట్టీ అనేది పైకి కనిపించకుండా నీట్గా లోపలి వైపుకి ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా 2 సార్లు లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి నీట్గా స్టిచ్ చేసేయాలి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చివరన రఫ్ చేసేసుకుంటే హుక్స్ పట్టీ కుట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీ వేస్తున్నాను. కాజా పట్టీ వచ్చేసి ఎడమ చేతి వైపు లెఫ్ట్ హ్యాండ్ వైపు ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకుంటున్నాము. ఈ కాజా పట్టీ వేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్కి రాంగ్ సైడ్ నుంచి కుట్టాలి. ఎక్స్ట్రా ఉన్నటువంటి పీస్ని షేప్ బెల్ట్ కింది వైపుకి ఫోల్డ్ చేసేయాలి. ఈ పీస్ని ఇట్లా పక్కకి తీసేసుకుని ఇప్పుడు దీనిని కూడా ఇలా మనం డబుల్ ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ మనం ఇందాక జాయింట్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైనే ఈ ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఇప్పుడు కొంచెం పక్కకు కుట్టేసి మళ్ళీ రివర్స్లో రెండవ కుట్టు కుట్టేస్తే సరిపోతుంది. కాజా పట్టీ కూడా రెడీ అయిపోయింది. ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ని కట్ చేసేయండి. ఈ 2 కుట్టేసిన తర్వాత హుక్స్ పట్టీ కాజా పట్టీ 2 సమానంగా ఉన్నది లేనిది చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే సమానంగా ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ వచ్చినా కూడా హుక్స్ పట్టీ ఎక్కువ వస్తుందండి. ఎక్కువ వచ్చినప్పుడు లైట్గా కట్ చేసేయండి. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ కింది వైపుకి, రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకోండి. దీనిపైన ఫ్రంట్ పార్ట్స్ని కూడా ప్లేస్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లు పెట్టుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ కింది వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ పై వైపుకు ఉండాలి. అలాగే ఈ ఫ్రంట్ నెక్స్ కూడా ఎదురెదురుగా ఉన్నది లేనిది చూసుకుని ఆ తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ యొక్క ఈ ఎడ్జెస్ సమానంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేయాలి. ఈ రెండో వైపున షోల్డర్ కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసుకోవాలి. ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేయండి. ఇలా రెండు వైపులా కూడా ఈ షోల్డర్ జాయింట్ చేసేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మెడ పీసులని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా. ఒకవేళ మీకు క్రాస్గా కుట్టడం రాదు అనిపిస్తే క్రాస్ లేకుండా స్ట్రైట్గానే ఈ ఎడ్జ్లని కట్ చేసి ఆ తర్వాత ఒకదానికొకటి జాయింట్ చేసేయండి. ఇలా క్రాస్గా కట్ చేసుకుని జాయింట్ చేసుకుంటే మీకు ఆ జాయింట్లు అనేటివి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలాగా ఇట్లా అన్నీ ఒకదానికొకటి జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెడపీస్ ఎలా కుట్టాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ యొక్క ఈ రాంగ్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టుకోండి, రైట్ సైడ్ పైకి ఉంటుంది. ఇప్పుడు మెడపీసులకి మనము జాయింట్ చేసుకుని వేస్ట్ ఏదైతే ఉందో వేస్ట్ పైకి ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు మెడపీస్ని ఇట్లా ఒక 1/2 ఇంచ్ కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఎడ్జెస్ సమానంగా పెట్టుకుని కుడుతూ రావాలి. హెచ్చు తగ్గులు రాకుండా మొత్తం ఈవెన్గా కుడుతూ రావాలి. ఇలా కుట్టేటప్పుడు మెడపీస్ క్లాత్ని మాత్రమే కొంచెం టైట్గా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. అంతేకాని బ్లౌజ్ యొక్క నెక్ని అయితే లాగకూడదు. లాగితే నెక్ సాగిపోతుంది. ఈ షోల్డర్ జాయింట్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసేయండి. ఇలా మొత్తం నెక్ అంతా కూడా కుట్టేసేయాలి. చివరికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసి కింది వైపుకి ఫోల్డ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చిన్నగా టక్స్లు ఇవ్వాలి నెక్ అంతా కూడా.
ఇలా టక్స్లు ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు ఈ మెడ పీస్ని ఇట్లా పక్కకి పెట్టేసి కింది వైపుకి ఫోల్డ్ చేసేయండి. స్టార్టింగ్ కొంచెం రఫ్ చేయాలి. ఈ కుట్టు అనేది ఈ మెడ పీస్ పైన మాత్రమే పడాలండి. బ్లౌజ్ యొక్క నెక్ పైన పడకుండా ఈ మెడ పీస్ పైన మాత్రమే పడాలి. అలాగే ఈ కుట్టేటప్పుడు కింది వైపు వేస్ట్ ఉంటుంది కదా, ఇది మెడ పీస్ లోపలికి మలుచుకుంటూ ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా ఒకేసారి స్టిచ్ చేసేయాలి. ఇలా చివరి వరకు కూడా ఈ మెడ పీస్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇలా కుట్టిన తర్వాత లోపల వైపు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మెడ పీస్ యొక్క క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఒక్కొక్కసారి బ్లౌజ్ కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ వేస్ట్ పీస్ని కొంచెం నిదానంగా స్లోగానే కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూస్తున్నాము. ఇవి హ్యాండ్ పీసెస్ అండి. మనం హెమ్మింగ్ కోసము కటింగ్ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఇక్కడికి ఒక టక్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకుని హ్యాండ్ యొక్క ఎడ్జ్ని ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయండి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ దగ్గరికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేయండి. ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి హ్యాండ్కి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టిని విప్పేస్తామన్నమాట. ఓకే. ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 హ్యాండ్స్కి కూడా కుట్టేసాను. ఈ హ్యాండ్స్కి లోతు తీయడం కోసం హ్యాండ్ చివర మనం కుట్టాం కదా, ఇది కింది వైపు ఉండేలాగా పెట్టుకోండి. అంటే హ్యాండ్ యొక్క రైట్ సైడు పై వైపుకు ఉండాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ యొక్క రైట్ సైడ్ అనేది కింది వైపుకు ఉండాలన్నమాట. అంటే 2 హ్యాండ్స్కి రైట్ సైడు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకోండి. అలాగే హ్యాండ్స్కి ఇట్లా మిడిల్ టక్స్లు ఉన్నాయి కదా, అవి 2 సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని నీట్గా సర్దుకున్న తర్వాత ఒకవైపున మాత్రమే మనం లోతు కట్ చేయాల్సి ఉంటుందండి. దానికోసం హ్యాండ్స్కి చివరన ఇట్లా మన 2 ఫింగర్స్ తోటి పెట్టుకుని ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా. ఈ మార్కింగ్ వరకే మనం లోతు కట్ చేయాలి, ఎక్స్ట్రాగా కట్ చేయకూడదు. అలాగే ఈ టక్స్ పాయింట్ దగ్గర వచ్చేసి ఒక ఫింగర్ పెట్టుకుని ఫింగర్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో మన వేలికి ఫింగర్ ఉంటుంది కదా, ఈ ఫింగర్కి ఫస్ట్ లైన్ దగ్గరికి మార్క్ చేసుకోండి. టేప్ తోటి అయితే ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు ఈ 3 డాట్స్ని బేస్ చేసుకుంటూ ఇట్లా లోపలికి డ్రా చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా తేలుతూ ఆ షేప్ అనేది నీట్గా రౌండ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా షేప్ వచ్చేసింది కదా, ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయాలి. ఈ విధంగా లోతు కట్ చేసిన తర్వాత గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టుకోండి, లేదంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. ఇప్పుడైతే మనం బ్లౌజ్కి షోల్డర్ జాయింట్ కింది వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకుని ముందు చూసుకోవాలి మనం. ఇలా కుట్టేటప్పుడు హ్యాండ్ యొక్క రైట్ సైడ్ కింది వైపుకు ఉండాలి. ఈ రాంగ్ సైడ్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టాం కదా, ఆ హ్యాండ్ చివర అది పైకి ఉండాలి. హ్యాండ్కి మనం లోతు తీసి టక్స్ పెట్టినది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ వైపుకి వస్తున్నది లేనిది చూసుకుని ఆ తర్వాత స్టిచ్ చేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ వైపుకి హ్యాండ్కి లోతు తీసినది ఉండాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గరికి హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుని ఇక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. కుట్టేటప్పుడు క్లాత్ని అయితే అస్సలు లాక్కూడదండి. ఈ హ్యాండ్ని మాత్రం కొంచెం టైట్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా చివరి వరకు ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో సేమ్ అదే స్టిచ్ పైన కుడుతూ రావాలి. కటింగ్ వీడియో కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. మళ్ళీ రివర్స్లో కూడా హ్యాండ్కి ఈ రెండవ చివరి వరకు కూడా కుట్టాలండి. ఇలా కుట్టేటప్పుడు కూడా హ్యాండ్ని కొంచెం టైట్గా పట్టుకోండి, మరీ సాగదీయకుండా ఇట్లాగా. మళ్ళీ రివర్స్లో సేమ్ అదే స్టిచ్ పైన కుడుతూ రావాలి. షోల్డర్ జాయింట్ వరకు కుడితే సరిపోతుంది.
కుట్టిన తర్వాత మీరు ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా, ఎక్కడైనా సుంచులు అట్లా ఉన్నాయా చూసుకోండి. నీట్గానే వస్తే ఓకే, రాకపోతే విప్పేసి మళ్ళీ కుట్టాల్సి ఉంటుంది. ఇదే విధంగా మీరు రెండో హ్యాండ్ కూడా కుట్టేసేయండి. ఇక్కడైతే నేను 2 హ్యాండ్స్ కూడా కుట్టేశాను. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మీరు చూడండి, ఎడ్జెస్ సమానంగా ఉన్నది లేదు చూసుకోండి. మనం కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గానే వస్తుంది, హెచ్చు తగ్గులు రావు. ఇప్పుడు కొలత బ్లౌజ్ యొక్క ఈ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్, ఇంకా ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం ఇలా సైడ్కి కూడా మార్కింగ్ చేసుకుని ఫస్ట్ అయితే మనం ఈ లాస్ట్ కుట్ని కుట్టాల్సి ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం రఫ్ చేయాలి. సైడ్ ఎడ్జెస్ని నీట్గా పెట్టుకుని ఈ వేస్ట్ని పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి. ఒకే లెవెల్లో కింది వరకు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. కింది వైపు ఎడ్జెస్ కూడా సమానంగా పట్టుకుని చివరికి వచ్చేసరికి రఫ్ చేయాలి ఇలాగా. ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసేసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రెండో హ్యాండ్కి కూడా సేమ్ మార్కింగ్స్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ వచ్చేసి కొంచెం గట్టిగా రఫ్ చేయాలి. అలాగే సైడ్ ఈ ఎడ్జెస్ని సమానంగా పట్టుకోవాలి. చివరన రఫ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం రెండు వైపులా ఇట్లా జాయింట్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కొలత బ్లౌజ్ యొక్క లూజు, మనం స్టిచ్ చేస్తున్నటువంటి బ్లౌజ్ యొక్క లూజు రెండు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి కొలత బ్లౌజ్ కన్నా కూడా ఎంతైతే ఎక్కువ వస్తుందో లూజు, దానిని బట్టే మనం సైడ్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడైతే ఒక 2 అంగుళాలు అట్లా ఎక్కువ వచ్చింది అంతే, మరీ ఎక్కువ లూజ్ అయితే ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక హ్యాండ్కి ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ నుంచి ఆ మార్కింగ్ దగ్గర కుట్టడం మొదలు పెట్టాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ దగ్గరికి పట్టుకుని లూజ్ ఎక్కడికైతే ఉందో చూసుకుని ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేసి ఇక్కడి నుంచి మీకు దాదాపు ఎవరికైనా సరే ఒకే లెవెల్లో కుడితే సరిపోతుంది. చివరికి వచ్చేసరికి రఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ 2 కుట్లకి మధ్యలో ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇంకా మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే 4 స్టిచ్చెస్ వేసుకుంటాను. ఇట్లాగా రెండో వైపును కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేసి కొలత బ్లౌజ్ని షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక భాగం దగ్గరికి ఇట్లా పట్టుకుని చూసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ బ్లౌజ్ ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఈ బ్లౌజ్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే బ్లౌజ్ కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్ నీట్గా కట్ చేసుకుని ఇలా టక్స్లు ఇచ్చారంటే మీకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఓకేనా? రెండో వైపు కూడా సేమ్ ఇలానే చేసేసుకోండి. ఫైనల్గా మనం బ్లౌజ్ కుట్టేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్కి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఇలాగా చూడండి, కరెక్ట్గా సరిపోయింది. కొంచెం తగ్గిందంతే, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.